ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ విక్టరీ ప్రోగ్రామ్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుతున్నాడు మన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి అనేది. పరిశుద్ధత గురించి మనం తెలుసుకున్నప్పుడు నిజమైన బోధ, నిజమైన టీచింగ్స్ అనేది ఎట్లా మనకి అర్థమవుతుందంటే ఈ పరిశుద్ధ జీవితం బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఏది సరైన బోధ వింటేనే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. పౌలు ఈ మాట బైబిల్లో ఆ మాట వ్రాసాడు. చూద్దాం ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము నుంచి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఇది దేవుని ప్రేమ పరిశుద్ధమైన జీవితానికి సంబంధించింది, పవిత్ర హృదయానికి సంబంధించింది. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధమైనది. అందుకని మన నిజమైన బోధ విన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. కాబట్టి చాలామంది అనుకుంటారు పరిశుద్ధ జీవితం కష్టం, కానీ మేము చాలా జ్ఞానయుక్తమైన మాటలు చెప్పగలుగుతాం, మేము చెప్పినవన్నీ జ్ఞానమైన మాటలు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది పైనుంచి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. పైనుంచి అంటే దేవుని జ్ఞానం. యాకోబు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది ఆ మాట. పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. అంటే దేవుని జ్ఞానము పవిత్రమైనది. ఒకరు దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు వారికి ఖచ్చితంగా పరిశుద్ధ జీవితం జీవించి ఉండాలి. లేదు నేను పరిశుద్ధంగా జీవించలేను కానీ దేవుని జ్ఞానాన్ని చెప్పగలుగుతాను అంటే అది దేవుని జ్ఞానానికి సంబంధించింది కాదు, లోక జ్ఞానానికి సంబంధించింది అన్న విషయం మనకు అర్థం కావాలి. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. హల్లెలూయా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏది సరైన బోధ అనేది. ఈరోజు చాలామంది ఎన్నెన్నో జ్ఞానయుక్తమైన సంఘటనలు చెప్పగలుగుతారు, కానీ నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను అన్న మాట చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు లోకంలో దేవుని పిల్లలు. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు పౌలు. మనం కూడా దేవుడు మన జీవితం నుంచి ఆశపడుతున్నాడు. చూడండి ఆ మాట ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పింది పాపాన్ని విడిచిపెట్టి. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో మన మనుషులను తప్పులు చేస్తాం, బలహీనం, దేవుడు క్షమిస్తాడు. ఇది కాదు దేవుడు మాట్లాడుతుంది. ప్రతి పాపాన్ని సులువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. మనకి ఒక రేస్, స్పిరిచువల్ రేస్, ఆత్మ సంబంధమైన పరుగు అనేది మనకుంది. ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన ఆ రేస్ దేవుడు ఆ కృపని ఇచ్చాడు మనందరికి కూడా. ఆత్మ సంబంధమైన దేవుని కొరకు మనం పరిగెత్తడం అనేది. పౌలు చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతని నా పరుగు కడముట్టించితిని. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని పౌలు చెప్పాడు. ఎందుకు పౌలు ఈ మాట చెప్తుందంటే ఈ లోకంలో మన దేవుని పిల్లలుగా జయ జీవితాన్ని మనం జీవించి పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. మన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామాన్ని నీ జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి భూమి మీద. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనం రోగాన్ని, పాపాన్ని, లోకాన్ని మనం జయించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది
దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. హల్లెలూయా. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం అని దేవుని వాక్యం చెప్తుంది. మనం యేసుక్రీస్తుని కేవలం నమ్ముకోవడం మాత్రం కాదు, ఈ లోకంలో మనం జీవించి జయ జీవితాన్ని జీవించి పరలోకానికి వెళ్ళాలి అని దేవుని ఆశ. హల్లెలూయా. అంతేకాదు, జయించడం బట్టి దేవుడు మనకి గొప్ప బహుమానం అనేది పరలోకంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనకి స్పిరిచువల్ రేస్ మనకుంది, ఆత్మ సంబంధమైన పరుగు. ఎందుకు అనంటే ఉన్నతమైన బహుమానం. పౌలు చెప్తాడు, నేను ఉన్నతమైన బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఎందుకు పరిగెడుతున్నాడంటే ఉన్నతమైన పిలుపుకు ఉన్నతమైన బహుమానం ఉంది. హల్లెలూయా. చూడండి, మనకి ఒకే ఒక జడ్జిమెంట్ మనకుంది. పాపపు విషయమే జడ్జిమెంట్ మనకి లేదు. ఆ తీర్పు అనేది యేసు తీసుకున్నాడు. ఆయన లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. అందుకే యేసు క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. కానీ మనందరికీ ఒక విషయంలో మాత్రం జడ్జిమెంట్ ఉంది, మనకి తీర్పు అనేది. దేవుని న్యాయపీఠము ఎదుట మనందరం నిలబడతాము. ఏ విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే స్పిరిచువల్ రేస్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పరుగు. మన జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడటం అనేది, దేవుని ఉద్దేశం అనేది మన జీవితంలో నెరవేర్చబడటం అనేది, దేవుని కొరకు మనం జీవించేది, మనం పరిశుద్ధంగా జీవించిన దాని కొరకు, దేవుని పని చేసేందుగాను దేవుడు మనకి గొప్ప బహుమానం ఇవ్వడానికి దేవుడు జడ్జిమెంట్ అనేది నిర్ణయించాడు. దేవుడు ఆ జడ్జిమెంట్ రోజున దేవుడు మనం చేసిన పనికి ప్రతిఫలం ఇస్తాడు. అందరి ఎదుట దేవుడు ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, పరిశుద్ధ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం సేవకులకు మాత్రం కాదు, ప్రతి విశ్వాసి, యేసుని నమ్మిన ప్రతి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయకుడి. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు, స్టాంపు వేయబడ్డారు. అంటే దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, నీలోనే నివాసం ఉన్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధంగా జీవించని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. హల్లెలూయా. చూడండి, క్వాలిఫికేషన్ దేవుడు చెప్తున్నాడు. తమ్మును తాము పరిశుద్ధపరుచుకుంటే వారు యజమాను చేతిలో వాడబడే పాత్ర. నువ్వు దేవుని చేతిలో వాడబడాలి, దేవుని కొరకు నువ్వు పరిగెట్టాలి అంటే బంగారపు పాత్రగా నిన్ను నువ్వు ఎన్నుకోమని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధ జీవితాన్ని కోరుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత మనకి ఎందుకు అవసరం అంటే అపవాది నీ మీద అవకాశం ఇవ్వకుండా ఉండటానికి. హల్లెలూయా. మనం పాపులం కాదు, మన పరిశుద్ధులం. దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. మన ఈ లోకాన్ని మన దేవుని పిల్లలు జయించగలుగుతారు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో నివాసం ఉన్నాడు. నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఈ లోకానికి రుజువు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. మన జీవితము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని చేతిలో మనం వాడబడాలి. ఘనమైన పాత్రగా, బంగారపు పాత్రగా మనం దేవుని ఎదుట నిలబడాలి అంటే
మిమ్ముని మీరు పవిత్రపరుచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ 10 మంది ఓపికతో పరిగెట్టమని చెప్తుంది. చూడండి, మనం పరిగెట్టాలి అంటే పాపము అనే భారము మన మీద ఉండకూడదు. అది సులువుగా చిక్కులు పెట్టే పాపం నీ జీవితంలో ఉంటే నువ్వు క్రీస్తు కొరకు పరిగెట్టలేవు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. పాపం అనేది విశ్వాసానికి వ్యతిరేకమైనది. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తూ ఓపికతో మనం పరిగెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే చూడండి, మనం పరిశుద్ధంగా మనం జీవించాలి అంటే మనకు ఒక విషయం మనకి అర్థం కావాలి. మనం రక్షణ పొందినప్పుడే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. మన ఆత్మని నూతన సృష్టిగా చేశాడు. పరిశుద్ధత నీలో ఉంది అన్న సంగతి మనకి అర్థం కావాలి. పరిశుద్ధాత్మ చేత మనం పవిత్రపరచబడ్డాం అన్న విషయం బైబిల్ ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అన్న మాట పేతురు రాస్తున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధునిగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ పరిశుద్ధత అనేది ఆత్మ సంబంధమైనది. ఇది దేవుని రాజ్యానికి సంబంధించింది. హల్లెలూయా. ఈ లోకంలో పరిశుద్ధత అనేది ఈ లోకంలో లేదు. దేవుణ్ణి మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఎలాగా దేవుని దూతలు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేది. అందుకే పరలోకంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. హల్లెలూయా. పరలోకంలో పాపానికి స్థానం లేదు. అందుకే పరిశుద్ధత అనే కాన్సెప్ట్ పూర్తిగా అది పరలోకానికి సంబంధించింది. దేవుడు పరిశుద్ధుడు. ఇది ఆత్మలోకానికి సంబంధించింది. ఇంకా చెప్పాలి అంటే ఇది నీ ఆత్మకి సంబంధించింది. హల్లెలూయా. దేవుడు నీ ఆత్మని పరిశుద్ధంగా సృష్టించాడు. అందుకే దేవుడు నీలోకి నివాసం ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. మన పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడ్డాం. పరిశుద్ధత నీ ఆత్మలో ఉంది. హల్లెలూయా. అయితే ఆటోమేటిక్గా ఇది బయటికి రాదు. మన దేవుని విషయాలు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజలే గాని కుమారులు కారు. హల్లెలూయా. 10వ వచనం రాయబడింది. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన సహజంగా దేవుని వాక్యం ఆత్మ సంబంధమైంది. ఇది దేవుని జ్ఞానానికి సంబంధించింది. దేవుని శిక్ష అంటే దేవుడు మనకి నేర్పించడానికి,
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. నేర్చుకున్నప్పుడు కుమారులైన వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. చాలామంది అనుకున్నట్టుగా శిక్ష అంటే దేవుడు మనల్ని రోగాల చేత శిక్షిస్తాడు, దేవుడు కొడతాడు, మనల్ని గద్దిస్తాడు, మనం మారటానికి బుద్ధి చెప్తాడు, ఈ విధంగా మనం అనుకుంటాం. కానీ ఇది శరీర సంబంధమైన ఆలోచన. ఇది హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఆత్మలకు తండ్రి. పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించిన విషయం. ఇది హల్లెలూయా. ఈ దేవుడు ఏదో మనల్ని బలవంతంగా రోగాల చేత మనల్ని శిక్షించి ఆయన వైపు నడిపించడం కాదు, శ్రమను బట్టి కాదు. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనం కొంత నేర్చుకుంటాం, కానీ దాని ద్వారా నేర్పించడం కాదు దేవుడు చేసే పని. ఇది ఆత్మకు సంబంధించింది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారన్నమాట, ఏ సమస్య వచ్చినా దేవుడు మనం శిక్షిస్తున్నాడు, నా మంచి కొరకే, నా మేలు కొరకే అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఈ విధంగా నడిపించడు, రోగాన్ని పుట్టించడు. దేవుడు నిన్ను సరిచేయటానికి నీ మీదకి శ్రమని తీసుకురాడు. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. చీకటి లేనివాడు నీ జీవితంలోనికి చీకటిని రానివ్వడు. హల్లెలూయా. బైబిల్ ఇంకొక మాట రాయబడింది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. యాకోబు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను దేవుని చేత శోధింపబడుచున్నా అనకూడదు. దేవుడు కీడు విషయమే శోధించడు, నీ జీవితంలోనికి రోగాన్ని తీసుకురాడు. ఒకవేళ మనం అదే నిజం అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి అని ఉంది. హల్లెలూయా. ప్రభు యొక్క శిక్షలో బోధలో. ఒకవేళ దేవుని శిక్ష రోగం అనుకోండి, మీ పిల్లలకి ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తారా? దేవా, నా కుమారుడు నీ మాట వినట్లేదు, ఆడికి ఒక క్యాన్సర్ వచ్చేట్టుగా చెయ్యండి, దాని ద్వారా ఏమైనా మారొచ్చేమో అని మీరు ప్రార్థన చేయగలుగుతారా? నిజంగా మీరు మీ పిల్లల్ని ప్రేమించేవారు ఉంటే, మీ పిల్లల మీద ప్రేమ ఉంటే నిజంగా ఆ ప్రార్థన చేయగలుగుతారా? దేవా, నా కుమారుడు నా మాట వినట్లేదు, ఆడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోవాలి అని మీరు కోరుకోగలుగుతారా? అట్లాంటి శోధన రావాలని మీరు ప్రార్థన చేయగలుగుతారా? మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్న తల్లిదండ్రులుగా మీరు అట్లాంటి ప్రార్థన చేయలేరు. హల్లెలూయా. నిజానికి దేవుడు ప్రభు యొక్క శిక్ష బోధ అంటే దేవుని వాక్యంలో మనం పెంచాలి అనేది. నిన్ను సరిచేసేది దేవుని వాక్యము. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏ మాత్రము కూడా లేదు. పరలోకంలో చీకటి లేదు, పరలోకంలో రోగాలు లేవు, పరలోకంలో చెడుతనం అనేది చోటు లేదు. పరలోకంలో నీ జీవితంలోనికి దేవుడు రానివ్వడు, అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. అయితే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు, ఎలాగ సరిచేస్తాడు? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. చూడండి,
తిమోతికి రాసిన 2వ పత్రిక ఒక మాట మనం చదువుదాం. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగా సరిచేస్తాడు అనేది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనకరం ఉంది. తప్పు దిద్దుటకును, చూడండి, నీతియందు శిక్ష చేయుటకు. హల్లెలూయా. చూడండి, శిక్ష అన్న పదం, నీతియందు శిక్ష చేయుటకు. ఏటి? ప్రతి లేఖనము. శిక్ష అంటే ట్రైనింగ్ అన్నమాట. నీతి సంబంధమైన జీవితాన్ని జీవించడానికి, నిన్ను సరిచేయటానికి, తప్పు దిద్దటానికి, ఖండించటానికి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని వాక్యము ద్వారా. ఇది ఆత్మ సంబంధమైనది. పరిశుద్ధత ఆత్మకి సంబంధించింది. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానానికి సంబంధించింది. హల్లెలూయా. అందుకే దావీదు ఈ మాట ఉపయోగించాడు. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము పవిత్రమైనది. దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యానికి అసాధ్యమైనది ఏది లేదు అన్నమాట. హల్లెలూయా. నీ జీవితాన్ని సరిచేసేది దేవుని వాక్యం. దేవుడు దేవుని మాట ద్వారా నువ్వు జీవించగలుగుతావు. మనిషి ఒట్టి వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నువ్వు జీవించగలుగుతావు, నువ్వు బ్రతకగలుగుతావు, నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. దేవుని వాక్యము లేకపోతే నువ్వు జయించలేవు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానం చేత, వాక్యముతో నిన్ను పవిత్రపరచాలి, వాక్యముతో నిన్ను సరిచేయాలి. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ సహాయం. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని వాక్యంతో మనం నింపబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది. ఈ విషయం మనకి అర్థం కావాలి. హల్లెలూయా. చూడండి, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం. పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధుడు నీలో ఉన్నాడు. దేవుడు నీ ఆత్మని పరిశుద్ధంగా సృష్టించాడు. హల్లెలూయా. ఇది ఆత్మకి సంబంధించిన, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయం అన్నమాట. పరిశుద్ధత ఎక్కడ ఉంది? దేవుని రాజ్యంలో ఉంది. పరిశుద్ధత నీలో కూడా ఉంది. దేవుని రాజ్యము నీలో ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయం మనకు కనిపిస్తుంది 17వ వచనంలో. దేవుని రాజ్యము నీలో ఉంది. దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. అంటే పరిశుద్ధత దేవుని రాజ్యానికి సంబంధించిన నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. హల్లెలూయా. పరిశుద్ధత ఎట్లా వస్తుంది అంటే ఇది నీ ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఫలము పరిశుద్ధత కలుగుతుంది. అంటే ఆత్మీయంగా ఎదిగితే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. అందుకనే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో మనకు కనిపిస్తుంది 2వ అధ్యాయంలోని, చిన్న పిల్లలారా మీరు పాపము చేయకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. స్పిరిచువల్గా మీరు చిన్నపిల్లలుగా మీరు ఎదగకపోతే, దేవుని వాక్యం మీరు నేర్చుకోకపోతే
హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు. మీరు క్రీస్తులో ఉన్నారు, కానీ మీరు దేవుని వాక్యం నేర్చుకోకపోతే, ఆత్మీయంగా ఎదగకపోతే మీరు పరిశుద్ధంగా జీవించలేని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం మాట ఉంటుంది, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని మాట విన్నప్పుడే మీరు పరిశుద్ధపరచబడతారు, మీరు నిలబడగలుగుతారు, మీరు నీతిమంతులుగా దేవుడు మన బలహీనంగా మనల్ని క్రియేట్ చేయలేదు దేవుడు. వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారే మేల్కొనడి, పాపములు చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం జయించగలుగుతాం. మనం ఎదిగితే, ఆత్మీయంగా ఎదిగితే మనం జయించగలుగుతాం. దేవుని వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపడం ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటే మనం జయించగలుగుతాం. జయించే దేవుడు నీలో ఉన్నాడు. దేవునికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, మైటీ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కార్యాలు జరుగునుగాక. పాపపు సంఖ్యలను యేసు నామమున తెంపివేస్తున్నాను. బి ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బి ఫ్రీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మైటీ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్. దేవుని పిల్లలు మీరు కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తడానికి సమర్థుడు. మీరు నేర్చుకుంటే దేవుని కొరకు మీరు నిలబడగలుగుతారు. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఆశపడుతున్నాడు. మన బంగారంగా మనం ఎంచుకోవాలి, మన జీవితాన్ని మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధిని మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని పిల్లలు పాపంలో జీవిస్తే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆయన్ని దుఃఖపరచనీయకుడని దేవుని వాక్యం చెప్తుంది. అపవాదికి అవకాశం ఇవ్వొద్దని దేవుని వాక్యం చెప్తుంది. అపవాదికి చోటు ఇవ్వొద్దని దేవుని వాక్యం చెప్తుంది. నీ జీవితం ద్వారా దేవుణ్ణి ఘనపరచమని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయగలుగుతాను. ఒక తీర్మానం చేసుకుంటే, దేవా నేను నీకు నిలబడతాను, నీ వాక్యం నేను వింటాను, వాక్యం నేను పట్టుకుంటానని వాక్యం నీలోకి వస్తే, దావీదు చెప్పినట్టుగా, దావీదు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నానని చెప్పాడు దావీదు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సమర్పించుకో, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్.